హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఏపీ సంక్షేమ శాఖలో మనకి భారీగా జాబ్స్ అనేవి రావడం జరిగింది. ప్రభుత్వ అసిస్టెంట్ జాబ్స్ అనమాట. మనకి 50,000 శాలరీతో మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. జస్ట్ ఏజ్ వచ్చేసి మీకు మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి మీకు 42 ఇయర్స్ ఉండాలన్నమాట. ఏజ్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా జాబ్కి అనేది ఎలిజిబుల్ అనమాట. చిన్న ఎగ్జామ్ పెట్టి మీకు డిగ్రీ సర్టిఫికేట్తో మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇది వచ్చేసి మనకి గవర్నమెంట్ జాబ్ గైస్. కాబట్టి ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోండి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. కాబట్టి వీడియో చూస్తున్న అభ్యర్థులకు వచ్చేసి ముందు ఒక చిన్న రిక్వెస్ట్, కింద టెలిగ్రామ్ ఛానల్ మన డిస్క్రిప్షన్లో ఇచ్చానమాట. వీళ్ళైతే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడం మర్చిపోతున్నారు. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఛానల్ ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను, అండ్ వరకు చూసేయండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు విడుదల చేశారనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి దీనికి వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెక్ చేసినట్టయితే మినిమం ఏజ్ వచ్చేసి మీకు 18 ఇయర్స్ అనమాట. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మీకు 42 ఇయర్స్ అనమాట. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే మనకి ఎస్సీ ఎస్టీలకు 5 ఇయర్స్, ఓబీసీ అభ్యర్థులకు వచ్చేసి మనకి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇందులో మీకు జాబ్ రోల్ చెక్ చేసుకున్నట్టయితే అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ తీసుకున్నారనమాట నోటిఫికేషన్స్. దీనికి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫై వచ్చేసి మీకు ఎనీ డిగ్రీ ఉంటే మీకు సరిపోతుంది అనమాట. కేవలం మీకు డిగ్రీ సర్టిఫికేట్తో మీకు జాబ్ అనేది ఇస్తారనమాట మీకు. అలాగే మనకి శాలరీ చూసుకున్నట్టయితే మీకు పర్ మంత్ వచ్చేసి మీకు 50,000 శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, మెన్షన్ చేశారనమాట. అలాగే మీకు చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీలకు ఎటువంటి ఫీజు అనేది లేదు. కాబట్టి అలాగే ఓబీసీ వాళ్ళకి మిగతా క్యాండిడేట్స్కి అయితే ఫీజు అనేది అప్లికేషన్ ఫీ అనేది ఉంటుందన్నమాట. అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి April 16th అనమాట. మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి March 27th నుంచి మనకి April 16th వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ నోటిఫికేషన్ మాత్రమే విడుదల చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ వచ్చేసి స్టార్టింగ్ డేట్స్ వచ్చేసి మనకి March 27th నుంచి April 16th వరకు మనకి ఉంటాయన్నమాట. అలాగే మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి చిన్న ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీకు పెట్టి అనేది మీకు సెలెక్ట్ చేస్తారనమాట. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మనకి ఇంకా అనేది క్లారిటీగా అనేది మనకి కన్ఫర్మ్ చేయలేదన్నమాట. కన్ఫర్మ్ చేయగానే మళ్ళీ మీకు అనేది కొత్త వీడియో వస్తుంది. అప్పుడులోగా మీరు హౌ టు అప్లై అని కామెంట్ చేయండి కింద మీకు. అప్పుడు మీకు అప్లై ప్రాసెస్ అనేది మీకు చేస్తానమాట. అలాగే మనకి చూసుకున్నట్టయితే అప్లై ప్రాసెస్ వచ్చేసి మీకు కింద అఫీషియల్ వెబ్సైట్ అనేది మీకు ఇస్తానమాట. వెళ్ళి మీ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అలాగే అఫీషియల్ వెబ్సైట్స్ లింక్స్ అనేవి రెండు కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీళ్ళైతే ఖచ్చితంగా చెక్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే వీళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి ఇది గైస్. వీడియో నచ్చినట్టు చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.